అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 22వ దినము. అంశము సాక్ష్యపు మందసము. వాక్యము నిర్గమాకాండము 40వ అధ్యాయము 20వ వచనము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన. తండ్రి, మమ్మును సృజించి మాతో ఉన్న తండ్రి, వందనములు. నీవు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతటిలో రుజువు చేసుకున్న తండ్రి, నీకు స్తోత్రములు. పాత నిబంధన కాలములో సాక్ష్యపు మందసమును ఆధారముగా చేసుకొని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కనాను చేర్చిన తండ్రి, నూతన నిబంధనలో నీ బిడ్డలమైన మాతో ఉండుటకు మా రూపములో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి, నీకు నమస్కారములు. ఏ విధముగానైనను నీ విలువను, నీ ప్రేమను మేము పూర్తిగా గ్రహించలేము. నేడు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. పాఠము. ఈరోజు పాఠము పేరు సాక్ష్యపు మందసము. ఈ సాక్షార్థపు మందసములో లేక పెట్టెలో 10 ఆజ్ఞలు గల రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర ఉంచబడెను. ఆ పెట్టెను కెరూబులు తమ 2 రెక్కలతో కప్పుచుండెను. దేవుడు ఈ పెట్టెను ఎందుకు తయారు చేయించెను? నేను మనుషులలో కలిసి మెలిసి ఉంటానని తెలియజేయుట ఈ పెట్టెను చేయించెను. మనము మన వస్తువులను భద్రము చేసుకొనుటకు పెట్టె చేయించుకుంటాము. నేను నా ప్రజల మధ్య ఉన్నాను, నేను నా ప్రజలను భద్రము చేసుకున్నాను అని దేవుడు ఈ పెట్టె చేయించెను. మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్తాను అని కూడా దీని అర్థము. మొదటిగా పెట్టె మన దగ్గరకు రావడము. రెండవదిగా మనతో పెట్టె రావడము. నేను నా ప్రజల దగ్గరకు వెళ్తాను. వారు ఏ పని చెప్పితే ఆ పని చేస్తాను. వారిని కాపాడుతాను. ఇది దేవుని తలంపై ఉన్నది. ఈ పెట్టెను కర్రతో చేసినారు. ఇది అడవి కర్రతో చేయబడినది, అనగా ఎండిన భూమిలో మొలచిన మొక్క యొక్క కర్ర. ఆ కర్ర దేవుని వాక్యము, అనగా యేసు ప్రభువు. మన్నా అనగా యేసు ప్రభువు. కరుణాపీఠము అనగా యేసు ప్రభువు యొక్క కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. డేరాలో ప్రజలు ఆరాధనలో ఉన్నారు. వారు ఆయన కాంతిలో ఉన్నారు. ఆరాధన స్థలములో నెమ్మది, సంతోషము, శాంతి కలదు. ఆరాధన అనగా దేవుడు ఉండే స్థలము. ఆరాధన అనగా మనిషి ఉండే స్థలము. ఆరాధన అనగా శాంతి ఉండే స్థలము. ఆరాధన అనగా నెమ్మది ఉండే స్థలము. ఆరాధనలో ఉండే మనిషి అన్నీ అనుభవించటమే వీటన్నిటికీ కారణము, అనగా వీటన్నిటి యొక్క ఉద్దేశమై ఉన్నది. మందసము ఉండుట. మందసము అనగా క్రీస్తు ప్రభువు. అన్నిటికీ ముందు క్రీస్తు ప్రభువు ఉండవలెను. అన్నిటి ఎదుట, మన ఎదుట యేసు ప్రభువు ఉండవలెను. ఇలాగూ క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకొని నడుచు వారికి సమస్తమును ఉండును. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగేటట్టు మనము ప్రవర్తించవలెను. ఆదివారమున మనము ఈ దినము ఎవరిది ప్రసంగము అందుము గాని ఈ ఆదివారము యేసు ప్రభువు ఏమి చెప్తారు అని అనము. పూర్వము ఇశ్రాయేలీయులు ఈ దినము దేవుడు ఏ పాఠము చెప్పెను అనేవారు. ఆరాధనలో మనము మొదట కుర్చీ ప్రభువునకు వేయకపోతే ప్రయోజనము లేదు. ఆరాధన స్థలములో నుండి ఇశ్రాయేలీయులు అరణ్య సంచారమునకు వెళ్ళిపోయిరి. సంచారము. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్య సంచారము చేసిరి. అరణ్యము అనగా ముళ్ళు, రాళ్ళు, అడవి జంతువులుండు స్థలము, బజారులు లేనిది, సహాయము లేనిది. అయితే మందసము వారితో కూడా ఉండుట వలన వారికి కొదువలేకపోయెను. గనుక మనమును యేసు ప్రభువును మనతో తీసుకుని వెళ్ళితే మనకు ఏ కొదువ ఉండదు. ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరిగినప్పుడు వారి దగ్గర ఏ ఆయుధములు లేవు గాని మందసమున్నది. యెరికో గోడలు బలమైనవి, దాని ద్వారములు ఏనుగులతోనే వేయుచుండిరి. మనము ప్రభువును గణపరిచితే అప్పుడంతా సఫలమగును.
ఇలాగు చేస్తే అనగా నిశ్శబ్దముగాను నిశ్చయముగాను జయము వల్లను మన గృహములో యేసు ప్రభువును గణపరిచితే అక్కడే మనకు దీవెన ఉండును. మందసము వలన పట్టణమునకు కాపుదల. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో నాకు రావలసిన ఘనతను ఎవరికిని చెందనీయను అని రాయబడినది. అన్నిటిలోనూ ఘనత ప్రభువునకు వచ్చునట్లు చూడవలెను. ఆ ఘనత మనము తీసుకొంటే మనకు హాని. పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు పాత నిబంధనలో సెలవిచ్చినవి 2 భాగములుగానున్నవి. ఇవి క్రొత్త నిబంధనకు ముంగుర్తులుగానున్నవి. అనగా పాత నిబంధనలోని నీడ క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమునకు ముంగుర్తుగా ఉన్నది. అనగా పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనకు ముంగుర్తుగా ఉన్నవి. ముంగుర్తు అనగా ఛాయ యొక్క నిజస్వరూపము, అనగా ఆ ఛాయకు ఆధారమైనది లేక ఛాయ యొక్క అసలు రూపమై ఉన్నది. పాత నిబంధనలో జరిగిన జంతుబలి ఛాయ, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తము నిజస్వరూపము. పాత నిబంధనలో శరీర సున్నతి గలవాడు యూదుడు, అయితే క్రొత్త నిబంధనలో హృదయ మార్పు గలవాడే యూదుడు. అలాగే సబ్బాతు కూడాను. పాత నిబంధన మామిడికాయ అయితే క్రొత్త నిబంధన మామిడి పండు. పండు వచ్చి కాయను కొట్టివేసినది, అనగా కాయను నెరవేర్చినది. కొండ ప్రసంగములో యేసు ప్రభువు ఛాయారూపకములగు జంతుబలి, సున్నతి, సబ్బాతు మొదలగు వాటిని గూర్చి చెప్పలేదు. ఎందుకనగా ఇవన్నీ ఆయనను బట్టి నెరవేరవలసి ఉన్నవి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, ఛాయలు కలిసియున్నవి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. ఇది నూతన నిబంధన ఆజ్ఞయయున్నది. శత్రువులను సంహరించవలెను అని పాత నిబంధనలో ఉన్నది. శత్రువులను ప్రేమించవలెను అని క్రొత్త నిబంధనలో ఉన్నది. వ్యభిచారము చేయవద్దు అని పాత నిబంధనలో ఉన్నది. తలంపులోనైనా చేయవద్దు అని క్రొత్త నిబంధనలోనున్నది. బలివేయవలెను, ఇది ఛాయ మరియు ఆజ్ఞ. అలాగే సబ్బాతు కూడా ఛాయ మరియు ఆజ్ఞ. ధర్మశాస్త్రములోని ఛాయలను, ఆజ్ఞలను ఎవరు చేస్తారో వారే నీతిమంతులు. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరరు. మనకు ఇవన్నీయు వీటితో పాటు కొంచెము ఎక్కువయును ఉన్నది. అలాగే పాత నిబంధన వారు దశమ భాగమిచ్చిరి, అయితే మనము దశమ భాగమును దానికి కొంచెము ఎక్కువగాను ఇయ్యవలసి ఉండును. యూదుల మతము క్రీస్తు మతములోనికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అయినది గనుక 10వ భాగము కంటే కొంచెము ఎక్కువగా ఇయ్యవలెను. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకా ఎక్కువ గనుక పాత నిబంధనలో పూజారులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో సువార్తికులున్నారు. గనుక వీరికి దశమ భాగము కంటే ఎక్కువ రావలెను. బైబిలులో 10వ భాగము ఇవ్వవలెనని లేదు గాని బైబిలులో 10వ భాగము ఇవ్వవలెనని లేదు గాని తీసుకొని రావలెనని ఉన్నది. ప్రజలు తీసుకొని వెళ్ళి దేవునికి ఇచ్చిరి. దేవుడు వాటిని పూజారులు తీసుకొనవలసినదని ఏర్పాటు చేసెను. దశమ భాగములు ఇవ్వవద్దని పిశాచి ఊదుచున్నాడు. ఇస్తే సువార్తికులు పని బాగా చేస్తారు. చేస్తే పిశాచి రాజ్యము వర్ధిల్లదు. ఇవ్వని వారు దొంగలని మలాకీలో రాయబడి ఉన్నది. అనగా ఇవ్వని వారికి దొంగలని పేరు పెట్టబడెను. శాపగ్రస్తుడు అని కూడా ఉన్నది. అప్పుడు వారికి జరిమానా ఉన్నదని సంఖ్యాకాండములో లేవీకాండములో ఉన్నది. ఉదాహరణ, 10వ వంతు క్రమముగా ఒక వర్తకుడు ఇచ్చుచుండెను. చివరకు తనకు 10,000 రూపాయలు లాభము వచ్చెను. ఆ వర్తకుడు 10,000లో దశమ భాగము ఇచ్చుటకు ఇష్టము లేక తక్కువ ఇచ్చెను. అప్పుడు లాభము తగ్గిపోయెను, ఓడ మునిగిపోయెను. ఇది దేవుడు వేసిన పందెము. దశమ భాగము ఇచ్చి దేవునిని శోధించండి. ఒకనికి 100 రూపాయలు జీతము, అందులో దశమ భాగము 10 రూపాయలు, మిగతావి 90 రూపాయలు. అలాగే అటువంటి జీతము గల 12 సువార్తికునికి ఈ రీతిగా చేస్తే
సువార్తికునికి 120 వచ్చును, అనగా దేవుని సేవకునికే ఎక్కువ. దేవుడిచ్చిన స్వాస్థ్యములో 11 గోత్రముల వారే ఉన్నారు, ఒక గోత్రము వారు లేరు, అనగా లేవి గోత్రము వారు లేరు. వారికి దేవుడే స్వాస్థ్యము. యోసేపుకును మనష్షే ఎఫ్రాయిములకు 2 గోత్రములు, అనగా మొత్తం 13 గోత్రములు. అందులో ఒక గోత్రము, అనగా లేవి గోత్రమును తీసివేస్తే మిగిలినవి 12 గోత్రములు. ఈ గోత్రములో 3 ఉన్నారు, విశ్వాసులు, సువార్తికులు, దేవుడు. ఇవి లూథరన్ మిషనులో చెప్పబడలేదు, ఎందుకంటే వారు చదువనందున, యూదులకు మాత్రమే అని అనుకొన్నందున, చెప్పితే ఏమైనా అనుకుంటారేమోనని తలంచినందున చెప్పలేదు. దీవెన. ఇలాగున క్రీస్తు ప్రభువుతో సహవాసము చేసి ఆయన స్వాస్థ్యముగా ఈ లోకములోనే మారుటకు కావలసిన సంపూర్ణ సమర్పణ, విధేయతను పెండ్లి కుమారుడు నేటి దిన ధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక. ఆమేన్.